హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఫిల్మ్ జల్సా. సో ఇప్పుడే హైడ్ అండ్ సీక్ సినిమా చూడడం అయితే జరిగింది. సినిమా చాలా 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 బాగుంది. మెయిన్గా ఈ జనరేషన్ కిడ్స్ అండ్ పేరెంట్స్ చూడాల్సిన సినిమా ఇది. గేమింగ్ వల్ల ఎలాంటి ఎఫెక్ట్స్ పడుతున్నాయి, పిల్లలు ఎలా తయారవుతున్నారు అనే దానికి ఒక ఎగ్జాంపుల్గా వచ్చింది. మనం అనుకుంటున్నాం పబ్జి, ఫ్రీ ఫైర్ ఇలాంటివి బ్యాన్ అయిపోయాయని, అయినా కూడా వేరే చోట నుంచి లింక్స్ తెచ్చుకుని డౌన్లోడ్ చేసుకుని మరి ఇంకా ఇప్పటికీ కూడా చాలామంది ఆడుతున్నారు, వాటికి ఎడిక్ట్ అవుతున్నారు. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన మొబైల్ ఇవ్వకపోతే పిల్లలు ఏడుస్తున్నారు. సో అలాంటి పిల్లల కోసం ఒక మంచి అవేర్నెస్ లాగా ఈ సినిమా అయితే వచ్చింది. గేమ్స్ మనుషుల్ని నాశనం చేస్తాయి, ఆడితే యాక్టివిటీస్ వెళ్ళి ఫిజికల్ గేమ్స్కి వెళ్ళి ఆడండి, అంతేగాని ఇలాంటి వీడియో గేమ్స్కి మొబైల్ గేమ్స్కి ఇలాంటి పబ్జీలు ఫ్రీ ఫైర్లకి ఎడిక్ట్ అవ్వకుండా ఉంటే బెటర్ అన్న కాన్సెప్ట్ అయితే చాలా బాగా చూపించారు. డైరెక్టర్ తీసుకున్న పాయింట్, డైరెక్టర్ ఎంచుకున్న కథ, బసిరెడ్డి రానా నిజంగా ఆయన ఒక విజన్తో ఈ సినిమా అయితే తీసుకొచ్చారు. ఎంత కాన్ఫిడెంట్గా ఉన్నారో దాన్ని చూపించారు. మారణకాండ ఏంటో అంటే దాంట్లో కంప్లీట్గా ఒక గేమ్ వల్ల దేశాన్ని కూడా నాశనం చేయవచ్చు, పిల్లలే కాదు దేశాన్ని కూడా నాశనం చేయొచ్చు అని చూపించారు. హిప్నోటైజ్ చేస్తూ, గేమ్ త్రూ హిప్నోటైజ్ చేస్తూ, అలాంటి ఒక రియల్ ఇన్సిడెంట్స్ కూడా మనకి జరిగిన ఉన్నాయి ఇది వరకు. సో అలాంటి పాయింట్స్ని తీసుకుని కంటెంట్ని చాలా పక్కాగా ఫ్రేమ్ చేసుకుని ఈ కథనైతే మనం ముందు తీసుకొచ్చారు. అండ్ విశ్వంత్ ఫుల్ లెంత్ హీరోగా ఒక మంచి యాక్షన్, అలాగే ఒక మంచి ఎమోషనల్ క్యారెక్టర్లో చాలా బాగా నటించాడు. శిల్పా మంజునాథ్ గారు ఆవిడ క్యారెక్టర్ పోలీస్ ఆఫీసర్లో స్టార్ట్ టు ఎండ్ ఆ ఇంటెన్సిటీని మెయింటైన్ చేస్తూ వచ్చారు. అండ్ శ్రీధర్ రెడ్డి గారు కానిస్టేబుల్ గెటప్లో ఆవిడని మోల్డ్ చేస్తూ, ఆవిడ వెనకాలే ఉంటూ, ఆ పోలీస్ ఆఫీసర్గా ఉన్న శిల్పా గారు వెనకాలే ఉంటూ తీసుకెళ్లిన విధానం సినిమాకి అయితే హైలైట్. అండ్ ఎవ్రీ క్యారెక్టర్, మెయిన్గా మాట్లాడుకోవాల్సింది మ్యూజిక్. స్టార్ట్ టు ఎండ్ ఆ మ్యూజిక్ మన హాంట్ చేస్తూనే ఉంటుందన్నమాట. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ నిజంగా చాలా అద్భుతంగా ఇచ్చారు. అండ్ సినిమాకు వచ్చేటప్పటికి చెప్పాను కదా, ఆ గేమ్ వల్ల జరిగిన ఇన్సిడెంట్స్ని చాలా ట్రూగా, రియలిస్టిక్గా చూపించారు. గ్రాఫిక్స్ కూడా చాలా జెన్యూన్గా, అంటే ఎక్కడ గ్రాఫిక్స్లో కాకుండా చాలా రియల్గా చూపించడం జరిగింది. నిజంగా అయితే సినిమాకి నేను చాలా ఇంప్రెస్ అయ్యా. అండ్ సినిమా ఒక మంచి సినిమా వచ్చింది ఆడియన్స్ ముందుకి ఈ వారం అని చెప్తున్నా. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు థియేటర్కి వెళ్ళి థియేటర్లో ఈ సినిమాని ఎక్స్పీరియన్స్ చేయండి. క్రిస్పీ టైం 2 hours 10 minutes సినిమా ఇది. లెంతీ కూడా కాదు. ఆ 2 hours 10 minutes కూడా కూర్చున్న ప్రతి ఒక్కళ్ళు ఎంగేజింగ్గా కూర్చుంటారు అనమాట. ఫుల్ ఎంటర్టైనింగ్, ఎంగేజింగ్ అండ్ ఆ సస్పెన్స్ని చాలా బాగా మెయింటైన్ చేశారు డైరెక్టర్. సో ఖచ్చితంగా ఈ జనరేషన్ పిల్లలకి, పేరెంట్స్ ఖచ్చితంగా చూడాల్సిన సినిమా. మళ్ళీ చెప్తున్నా, ఇట్ ఈస్ అన్ అవేర్నెస్ క్రియేటింగ్ మూవీ అండ్ ఆల్సో విత్ ఎ మెసేజ్. ఒక మంచి కమర్షియల్ పాయింట్ తోటి వచ్చిన సినిమా. సో ఖచ్చితంగా థియేటర్లో చూడండి, మీరు కూడా ఇంప్రెస్ అవుతారు, అందరికీ నచ్చుతుంది ఈ సినిమా. సో డైరెక్టర్ ఎంచుకున్న పాయింట్ అయితే చాలా బాగుంది. ఇలాంటి సినిమాలకు రేటింగ్ ఇచ్చి సినిమా వాల్యూని డ్రాప్ చేయము. సో మంచి సినిమా వచ్చింది ఈ వీకెండ్. సో ప్లీజ్ డూ వాచ్ ఇట్ ఇన్ థియేటర్స్. హైడ్ అండ్ సీక్ చాలా బాగుంటుంది.